brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రైట్ గత ఢిల్లీ అసెంబ్లీ పార్లమెంట్ ఫలితాలను గనక పరిశీలిస్తే ఆప్ ఏర్పాటుకు ముందుగా కాంగ్రెస్ వైపు ఉన్న ఓటర్లు తర్వాత కేజ్రీవాల్కి మద్దతుగా ఓటేశారు. దానికి సంబంధించిన ఒక స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. 2008 అసెంబ్లీ ఎన్నికలు, 2009 పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించిన డేటా ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో 2008 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఆప్ అప్పటికి లేదు. తర్వాత బీజేపీకి చూస్తే 23 సీట్లు వచ్చాయి. అంటే మొత్తం ఓట్ల షేర్ మనం కనుక చూసుకున్నట్లయితే 36.34% వరకు నమోదైంది. అలానే ఇటు కాంగ్రెస్కి 43 సీట్లు వచ్చాయి. అంటే 40.31 ఓట్ల షేర్ ఉంది. ఇక బీఎస్పీ, ఎల్జేపీ, ఇతర ఇండిపెండెంట్లు వాటికి సంబంధించిన డేటాను మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తే కాంగ్రెస్ అత్యధిక షేర్ అంటే 43 సీట్లు సాధించింది. అంటే మ్యాజిక్ ఫిగర్ పూర్తిగా సాధించింది. సో అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటు 2009 పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే మొత్తం సీట్లు చూసుకుంటే బీజేపీకి ఒక్కటి కూడా రాలేదు. అలానే కాంగ్రెస్కి 7 సీట్లు, బీజేపీకి ఒక్కటి కూడా సీట్లు రాకపోయినా ఓట్ల షేర్ మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. 35.23% ఓట్ షేరింగ్ ఉంది. అలానే ఇటు కాంగ్రెస్కి సంబంధించి కూడా ఓట్ షేర్ మనం చూసాం. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికలు, అలానే 2014 పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించిన డేటాని ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసింది. ఆప్ 28 సీట్లు సాధించింది. మొత్తం 29.49 ఓట్ షేరింగ్ ఇక్కడ నమోదైంది. అలానే ఇటు బీజేపీకి వస్తే 31 సీట్లు సాధించింది. 33.07 ఓట్ షేరింగ్ అనేది ఇక్కడ నమోదైంది. ఇటు కాంగ్రెస్ వచ్చేసరికి చాలా శాతం పడిపోయింది. అంటే 8 సీట్లు మాత్రమే, 24.55. సో ఇది 2013కి సంబంధించి. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి మొత్తం అవే స్థానాలు అంటే 70 స్థానాలు ఆప్ పోటీ చేసినప్పుడు 62 సీట్లు అంటే మెజారిటీ కన్నా ఎక్కువగా చెప్పుకోవాలి. 62 సీట్లు సాధించింది ఆప్. మొత్తం 53.5% ఓట్ షేరింగ్ ఉంది. ఇక బీజేపీ 8 సీట్లు సాధించింది. 38.5% ఓట్ షేరింగ్ ఉంది. ఇక కాంగ్రెస్ అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు, కానీ 4.2% ఓట్ షేరింగ్ నమోదైంది. ఇది 2020 అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించిన మొత్తం ఓట్ షేరింగ్ అండ్ రిజల్ట్. అయితే ఇప్పుడు ఎలా ఉండబోతోంది? ఢిల్లీ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.